నిన్న సాయంత్రం అంటే నవంబర్ 10వ తారీఖు సాయంత్రం 6 గంటల 50 నిమిషాల టైంలో ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ దగ్గర ఒక కారు అనుమానాస్పద రీతిలో అక్కడ తిరుగుతూ సడన్ గా ట్రాఫిక్ దగ్గర ఆగి ఆ కారు నుంచి విపరీతమైన పెద్ద పేలుడు సంభవించింది. దాదాపు 9 మంది చనిపోయారు, 20 మందికి పైగా గాయాలయ్యారంట. ఆ ప్రాంతంలో ఉన్న పలు వాహనాలు దగ్ధం అయ్యాయి. దేశ రాజధాని ఒక్కసారి ఉలిక్కిపడింది. రంగంలోకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఫోరెన్సిక్ దళాలు మరియు యాంటీ టెర్రర్ స్క్వాడ్ అందరూ దిగారనమాట. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు జరిగిన సందర్భంలో పక్కనున్న వెహికల్స్ కూడా చాలా డ్యామేజ్ అయ్యాయి. రెడ్ ఫోర్ట్ అనేది ఓల్డ్ ఢిల్లీలో ఉంటుందన్నమాట. రెడ్ ఫోర్ట్ ఏరియాలో జనసాంద్రత చాలా ఎక్కువ, డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా అన్నమాట. పేలుడు సంభవించిన తర్వాత చెల్లా చెదురుగా మనుషుల శరీర భాగాలు పడి ఉన్నాయంట. పక్కనున్న బిల్డింగ్స్ ఇవన్నిటి మీద అద్దాలు ఇవన్నీ కూడా పగిలిపోయినాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇతరత్ర ఇన్వెస్టిగేషన్ బాడీస్ కూడా ఇప్పుడు రంగంలోకి దిగాయి. ఈ సందర్భంలో అసలు ఇది టెర్రరిస్ట్ అటాకా, సూసైడ్ బాంబా, కేవలం ఎక్స్ప్లోజనా, ఇది ఏంటి అనే దాని మీద ఇంకా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి స్థాయిలో నిర్ధారణ అవ్వలేదు.